హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఒక విలేజ్ అంటే ఇప్పుడు ఎవరు మనుషులు ఉండట్లేదు, ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండట్లేదు. ఆ విలేజ్ మీకు చూపిస్తున్నాను అండ్ వెళ్దాం పదండి. అది ఏంటి ఈ విలేజ్ తాలూకా నేపథ్యం? విలేజ్ 2004లో రిజర్వేర్ వచ్చింది. ఏం పేరు విలేజ్ పేరు? గోనభద్ర సార్. గోనభద్ర అంటే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గోనభద్ర. ఇది మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల లోన ఉంది సార్. ఇది ఈ 2 కిలోమీటర్ల లోన ఉంటే రిజర్వేర్ వచ్చింది మనకి. 2004లో వచ్చింది. 2005లో జియో అంటే మొత్తం ఖాళీ చేసేయండి, మీకు నష్టపరిహారం ఇచ్చేస్తామని రావడమో కొలతలు అవడం వల్ల అనమాట అందరూ ఎగిరైపోయి వెళ్ళిపోయినారు అనమాట. మొత్తం నష్టపరిహారం అని అదే ఇదని అలాగ ఇచ్చుకొని వెళ్ళిపోవడం అయిపోయింది. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము. ఓకే, అయితే ఇవన్నీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, ఖాళీ చేసుకుని. మొత్తం పాడుబడి ఉండిపోయి అలాగే ఉంది. ఇప్పుడు 2004 అంటే దగ్గర 30 సంవత్సరాల చిల్లర అన్నది అవుతుంది కదా. అలాగా వెళ్ళడము రావడం అయిపోయింది. అయితే తక్కువ ఇల్లులు ఉన్నట్టు ఉన్నాయిగా. అంటే అప్పుడు మట్టి ఇల్లులు సార్ అవి. ఏంటంటే ఎవరెవరు అప్పుడు కలిగి అంటే భూకామందులు ఇల్లులు కట్టుకున్నాడు అవి ఉండిపోయినాయి అలాగా. అప్పుడు పేద అందరూ లేబర్ కదా, మట్టి ఇల్లులు ఈ వర్షాలు కాటికి గోడలు పడిపోయి అలాగే ఉండిపోయినాయి. బిల్డింగ్లు అయితే ఉన్నాయి, బిల్డింగ్లు అయితే ఉండిపోయినాయి. ఎందుకంటే అవి పాడవ కదా, అవి ఏమన్నా ఇప్పుడు పాడవు, ప్రెసెంట్ అయితే పాడవ, అలాగే ఉండిపోయినాయి అవి ఆ ఇల్లులు. ఇది ఇల్లు సార్, ఇది స్లాబ్ ఇల్లులు కాబట్టి ఉండిపోయి ఈ సిమెంట్ ఎట్ లేపడం మట్టి అవ్వడము ఎలగైపోయినాయి, మొత్తం కింద కలిసిపోయినాయి. ఓకే, మట్టి అన్నీ కింద మట్టి వన్నీ గోడలు పడిపోయి అలాగా ఊరు మొత్తం ఖాళీ చేయవలసి పెద్ద పాములు ఉంటాయి సార్ ఇక్కడ చేరిపోయి. అవును, మరి ఎవరు ఉండట్లేదు, ఎవరు ఉండడం లేదు కదా. ఇవ్వండి ఇదొక హౌస్. అయితే ఇప్పుడు డ్యామ్ కడితే ఇదంతా మునిగిపోద్దండి మొత్తం. కడితే ఇదంతా మొత్తం చూడండి, మొత్తం వాటర్ సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్ అయింది. మరి చూడండి, ఇది డ్యామా బ్యారేజా? ఇది మన వంశధార సార్, వంశధార బ్యాలెన్సింగ్ రిజర్వేర్ సార్. ఇది దగ్గర ఉంది, దానికి ఇది బ్యాలెన్సింగ్ అనమాట. ఒడిశా నుంచి నీరు వస్తుంది ఇక్కడికి, ఈ నీరు అనమాట అక్కడికి వెళ్తుంది. ఓకే, మొత్తం అలాగా వదిలేసారు, అన్నీ మునిగిపోతాయి, మొత్తం మునిగిపోతాయి సార్, ఏటి ఉండదు. అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాయి అన్నమాట. అదే కంప్లీట్ అయితే మరి చూడక్కర్లేదు, కంప్లీట్ అయితే ఇంకా వాటర్లో మునిగిపోయి ఉంటాయి. వాటర్లో మునిగిపోతాయి. ఇది ఉండిపోయి అలాగే అదే సిమెంట్ కాబట్టి ఉన్నాయి. ఈ వాటర్ తాగలం సార్ అప్పుడు మీరా? ఇవ్వండి, ఎక్కడో 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి సార్. సిమెంట్ అన్నీ ఉండిపోయి అదే మామూలుగా. సో ఈ వాటర్ తాగేవారు మీరు? వాటర్ 1000 మందికి కూడా ఈ వాటర్ అయ్యి సార్ తాగేవారు. ఈ నుయ్యి పెద్ద ఫేమస్ సార్. ఈ నుయ్య మొత్తం ఎక్కడ నీళ్ళు ఉన్నాయి లేకపోతే సార్ ఇందులో మటు వాటర్ ఉండేది. యాసకాలము 365 రోజులు వాటర్ ఇందులో పుష్కలంగా. ఈ నీళ్ళు అంత ప్యూర్ వాటర్ అనమాట. ఇప్పుడు అప్పుడు మేము చిన్న టైం అప్పుడు చిన్నప్పుడు ఇవొక 1000 మందికి ఈ నీరు సప్లై చేసేదాం. అక్కడ నీరు ఎక్కడ లేదు, ఇదే నీరు. ఎక్కడ కిలోమీటర్ దూరం నుంచి ఈ వాటర్ వచ్చేవారు. ఇప్పుడు రిజర్వేర్ అయిపోవడం, డ్యామ్ ఇంకా అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోవడం, వాటర్ అంతా పాడైపోయింది. వదిలేసారు. ఇవన్నీ ఒరిసేలు కల్లాల వేసారు సార్, ఇంకా వదిలేసినట్టే అన్ని మొత్తం వెళ్ళిపోయినట్టే. సో ఇవన్నీ మునిగిపోతాయి మొత్తం. ఇది తిన్నగా గోర్జి ఉండి సార్, ఇలా అంటే పాత రోజుల్లో గోర్జి లాగా ఉండేది, చేనే మోసుకొని వెళ్ళవచ్చారు అనమాట. ఇదంతా డ్యామ్ అయిపోవడము మరి ఏడు చూడక్కర్లేదు. 1 కిలోమీటర్ సార్ కొండకి దగ్గర, ఇక్కడ ఇది కిలోమీటర్ ఉంటుంది కొండకి. అటువైపు వెళ్దాం. అలా కావడం ఎంత మంచి బాగుంది సార్. ఇవన్నీ ఒక్కొక్క ఇంట్లో 20 మంది ఉండేవారు, 20 నెంబర్స్ ఉండేవారు, 20 మంది 25 మంది ఉండేవారు. చిన్న చిన్న ఇల్లు అంటూ ఉండేవారు. ఇప్పుడు రిజర్వేర్ వచ్చిన తర్వాత మరి అందరికి ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం, అలాగే ఒక ఊరు అయిపోయింది. ఇదొక ఇల్లు కనబట్లేదు అసలు. ఇవి ఇల్లులే సార్, ఇవన్నీ ఉన్నాయి. మొత్తము పాడు పడిపోయిన తర్వాత ఇలా మట్టి తీసాను అనమాట, అక్కడ గొయ్యిలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అనమాట. సో వాటర్ వచ్చేసి ఒక వాటర్ స్టోరేజ్ అయిపోవడము అలాగే సరే.
అయితే ఇప్పుడు ఈ ఊరికి ఇది మెయిన్ వీధా? మెయిన్ స్ట్రీట్ సార్ ఇది. మెయిన్ స్ట్రీట్. మెయిన్ ఇది ఇక్కడ రచ్చబండ ఒకటి ఉంది సార్. రచ్చబండ ఉండేది, రచ్చబండ మీద సమావేశాలు అవి అయ్యేవి. బాగా చిన్న టైం నేను అదే చిన్నప్పుడు గుర్తున్నాయి. అదే అదే ఎక్కడ ఒక ఇల్లు ఉంది. ఇల్లు సార్ ఉన్నారు సార్. సరే రెండు ముందుకి ఏదో గుడి ఉన్నట్టుంది కదా? గుడి ఉంది సార్. ఏం గుడి ఇది? రాధాకృష్ణ స్వామివారి దేవస్థానం సార్ ఇది. ఇదే రాధాకృష్ణ దేవస్థానం. మొత్తం చెట్లన్నీ మొలిస్తాయి. చెట్లన్నీ వచ్చేసాయి. ఎప్పుడు చాలా అంటే 4 అంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాలు చిల్లర. 20 సంవత్సరాల క్రితం క్రితం సార్. అక్కడికి వెళ్ళిపోవడం, గుడి ఎలాగా పాడుపడినట్టు రోగిలేయడం, యాత్ర చేస్తారు ఇక్కడ ఇలాగా ఇగిరగుండ్లో. మొత్తము 15-16 ఊర్లలో వచ్చారు ఇక్కడికి. ఈ లోకల్లో ఊర్లు ఉన్నాయి సార్. ఈ ఒక్క ఊరు డ్యామ్ లో పడిపోయింది. మిగతా ఊర్లలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయా? ఓకే. ఈ ఒక్క ఊరు అలాగా లోపల విగ్రహాలు ఏం లేవు కదండి? అక్కడికి వెళ్ళిపోయింది సార్. గుడి ఇచ్చారు అక్కడ. గుడి అక్కడ గుడి ప్లేస్ వేరే గుడి కట్టారు. వేరే గుడి కట్టి ఇచ్చారు. ఓకే. గుడి అయితే ఓల్డ్దే. ఆర్కిటెక్చర్ చూస్తుంటే ఈ కట్టే విధానం అంతా చూస్తే ఓల్డ్ గుడే. ఇప్పుడు కట్టి దగ్గర దగ్గర 75 ఇప్పుడు కట్టినట్టు ఉన్నారు సార్. అబ్బా అబ్బా, 1975 చాలా ఓల్డ్. బాగా ఓల్డ్. ఓల్డ్ అదే అదే. ఇవ్వండి ఎక్కడ కూడా కొన్ని ఇల్లు ఉన్నట్టున్నాయి. ఇల్లు సో ఇది దారి ఎటువైపు అంటే మామూలుగా మనకి రిజర్వాయర్ వైపు వెళ్తుందా? అంటే వాటర్ మరి లోనకి మరి రాదండి. మరి రాదా? ఎక్కడి నుంచి సరే మాట బోర్డర్ వాటర్ కి మరి లోనకి రాదు. ఈ మొత్తం ఉండిపోయి ఇప్పుడు వాటికి వీటికి మధ్యన అయిపోయారు. వ్యవసాయం పండించడానికి దూరం అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే ప్రాజెక్టు ఇది కూడా వాటర్తో ఫుల్ అయిపోతుంది. ఫుల్ అప్ అయిపోతుంది. వాటర్ దాటి వచ్చేది ఇంకా ఐడియా లేదు. ఇంకా ఇది ఈ లెవెల్కి వస్తుందా? ఈ లెవెల్కి వస్తుందేమో. ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చిందంటే అక్కడ చాలా వాటర్ అయిపోతుంది. అదే అదంతా మునిగిపోద్దులేండి. మొత్తం మునిగిపోతుంది. ఇదండి ఇదంతా ఇల్లు అనమాట. ఇప్పుడు మనం చూసి వచ్చినాం కదా, అవే కదా మనం చూసిన ఇల్లు సరే. లొకేషన్ చాలా బాగుంది. కొండలు, ప్రశాంతమైన ఊరు సార్ ఇది. ఊరు మరి ఇప్పుడు వచ్చారు కానీ సుఖం లేని ఊరు అయిపోయింది. అదే అది సుఖం లేదు. ఊరు అంటే ఊరు అంతే, తల దాచుకోవడానికి తప్పింది. మరి ఏనికి ఉపయోగం లేని అయిపోయింది. పంట పొలాలు మొత్తం పోయేసారు. ఏదైనా కొండ మీద లేదు. పంట పండించుకోవడం తెచ్చుకోవడం ఏదో కొనుగోలు కానీ కొనుగోలు కాదు. ఇప్పుడు నేటు అంతా పండించుకోవడమే, మొత్తం పండించుకోవడమే. ఓకే. ఇప్పుడు అలా పండించుకోవడం లేదు. ఇప్పుడు అప్పుడు కొంచెం సాల్ట్ కొనుగోలు, ఉప్పు కొనుగోలు అప్పుడు కొంటే అంతే. అంతకుమించి మరి కొనడానికి లేదు. మొత్తం పంటే. మంచి మట్టి సార్ ఇది. ఇక్కడ చేపలు పడతారండి? పడతారు సార్. పెద్ద చేపలు ఉన్నాయి. ఒకటి 20 కేజీలు ఉంటుంది, 15 కేజీలు, 20 కేజీలు దాటి లోపు ఉండదు. పెద్ద చేపలు 20 కేజీలు లోపు ఏది ఉండదు. అన్ని 20 కేజీలు దాటి ఉంటాయి. రీలు అయితే ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంటది. కేజీకి 4 తూగుతాయి. పెద్ద రీలు దొరుకుతాయి. పెద్ద రీలు వస్తాయి. ఆ రీలు వస్తే పాములు కూడా పెద్దలు ఉన్నాయి సార్. ఆనకొండ ఒకటి ఉన్నది కనీసం ఒక 200 కేజీలు ఉంటుంది. కొండ శిలువలు అలాంటి ఉన్నాయి సార్. పెద్దలు ఉన్నాయి, బాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. వాటర్ తక్కువ. మొన్న వదిలేరే వెళ్ళిపోయింది. అంటే ఓపెనింగ్ అవ్వలేదు. ఓపెనింగ్ అయితే మొత్తం చూడక్కర్లేదు. ఇంకా అంటే ప్రాజెక్ట్ అయిపోతే ఇంకా కంప్లీట్ మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. ఈ లెవెల్కి వచ్చేసారు మొత్తం. ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చేది. అంటే ఇప్పుడు ఈ గట్టు లెవెల్కి వచ్చేస్తుంది. ఈ గట్టు లెవెల్కి వచ్చేసారు వాటర్. గట్టు లెవెల్కి వచ్చేస్తుంది మొత్తం మీద. అలాగా దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మా అక్క అక్కడ మామిడి చెట్టు వరకు వచ్చింది. అల్లగా అక్కడ దాకా చిరల్ల మనుషులు తిరిగినట్టు వస్తుంది అక్కడ. ఎక్కడ లోన పొలాలు ఇంకా లోనకి సార్. ఇంకా లోపలికి ఇంకా 1.5 కిలోమీటర్ సార్. ఎక్కడి నుంచి 1.5 కిలోమీటర్ సార్ ఈ లోనకి. మనం స్ట్రైట్ గా రోడ్ నుంచి బ్రిడ్జ్ నుంచి అయితే 2 కిలోమీటర్ల చిల్లర వస్తుంది. ఎందుకంటే మనం దగ్గరికి వచ్చాము. 1.5 కిలోమీటర్ వస్తుంది.
అక్కడ నుంచి 2 కిలోమీటర్ చిల్లర 2.5 కిలోమీటర్లు ఎంత వస్తుంది ఆ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోనకి. ఇది కొంచెం తక్కువ కదా, తక్కువలోకి వచ్చామన్నమాట. కానీ నాకు తెలిసి వాటర్ కొండల వరకు టచ్ అవుద్దేమో, అటువైపు వచ్చేద్ది, అటువైపు కొండల వరకు వెళ్ళిపోతుంది వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా లోనకి అక్కడ వరకు వస్తారు, ఆ కొండ వరకు వస్తాడు మధ్యలో కనిపిస్తుంది ఏది అక్కడ వరకు వెళ్ళిపోతుంది, అక్కడ వరకు వెళ్తారు. ఇటువైపు ఏమైనా ఊరు ఉందా? ఇటు ఉంది కదా సార్, ఊరు ఒకటి ఉంది కానీ ఊరు తోవలేదు అలాగా. తోవలేదా అంటే మన వ్యవసాయ అంటే బైక్లు వెళ్తాయి, పనులకి వెళ్ళడానికి సార్ పని అది ఏంటంటే అటు కాక ఇటు కాక మధ్యన అయిపోయాను. ఒక 10 ఎకరాలు ఉందనుకో, 9 ఎకరాలు పడిపోయి 1 ఎకరా లోన్ ఉండిపోయింది. ఇప్పుడు నాకు వెళ్ళాలంటే ఈ రోడ్డు ఎంతో శ్రమ పడితే ఈ రోడ్డు చేయడం రావడం అవుతుంది. ఈ వెహికల్స్ వెళ్తుంది ట్రాక్టర్లు సరుకు తెచ్చుకోవడానికి. అలాగే మన కోతలు అది పొలాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి వెళ్ళవలసి వస్తుంది. అది మొత్తం మునిగిపోయింది అంతే. ఇంకా ఊరు ఇంకా అయిపోయి కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే మరి ఇంకేం లేనట్టే, చూడక్కర్లేదు, మీరు రావక్కర్లేదు. ఆ లోన్ ఉన్నాయంటే అక్కడ నుంచి వెళ్ళలేదు, ఫ్లైట్ మీద వెళ్ళలేదు. ఇప్పటికి లోన్ పొలాలకి బోట్ వేసుకుని ఇంకా బోట్ వేసుకుని వెళ్ళడం తప్పించి కానీ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇది ఉందంటే ఇది లోన్ ఉండిపోస్తారు. ఇక్కడ రోడ్ ఉంది ఒకటి, ఇది రాయి చెట్టు ఉంది, అది రూట్ ఉంది కానీ అది ఈ రోడ్ వస్తుంది అనమాట, లోన్ ఉండిపోద్ది. అది ప్రెసెంట్ వాటర్ నిండలేదు కాబట్టి అలా వెళ్ళబడుతున్నారు. వాటర్ కానీ పిలప్ అయిపోయిందంటే మరి అలాగే వెళ్ళడం మరి స్ట్రైట్ కి వెళ్ళి లేదు, ఇంకా ఆప్షన్ లేదు. ఇదే ఒకటే ఆప్షన్, ఓపెనింగ్ అవ్వక ముందా అదే నిండిపోయిందంటే మరి చూడక్కర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఊరి గురించి చాలా విశేషాలు చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.